ఈ ల్యాండ్ టోటల్ 200 ఎకరాలు ఒకటే బిట్టు. 1 ఎకరం 6 లక్షల రూపాయలు. పక్కా రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్. ఈ ల్యాండ్లో వచ్చేలోపు 5 బోర్లు ఉన్నాయి, కరెంట్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఉంది. పక్కా రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్. 200 ఎకరాలు ఒకటే బిట్టు. 1 ఎకరము 6 లక్షల రూపాయలు. ఈ 200 ఎకరములో 5 బోర్లు ఉన్నాయి. ఒక్కొక్క బోర్లో 3 ఇంచుల వాటర్ వస్తే, ఒక్కొక్క బోరు 4 ఇంచుల వాటర్ వస్తుంది. కరెంట్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఉంది, పక్కా రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్. రైతు బంధువు వస్తుంది, మోడీ ప్రభుత్వం డబ్బులు వస్తున్నాయి. పక్కా రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్. ల్యాండ్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. పక్కా రిజిస్ట్రేషను. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక మన 3 రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, విల్లాస్, అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లోనే అమ్మే బాధ్యత నాది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అదే 200 ఎకరాలు ల్యాండ్ వీడియో నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు. అవును సార్. ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది? గుల్బర్గా డిస్ట్రిక్ట్ సార్. ఓకే, మన హైదరాబాద్ సిటీ నుండి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? హైదరాబాద్ నుండి 195 సార్. 195. అవును సార్. హైదరాబాద్ నుండి 195 కిలోమీటర్ వస్తుంది. అవును సార్. ఏ జిల్లా ఇది? గుల్బర్గా జిల్లా సార్. జిల్లా గుల్బర్గా సార్. గుల్బర్గా. మండలం మనకు వచ్చేసి కమలాపూర్ మండలమే సార్. కమలాపూర్ మండలం వస్తుంది. అవును సార్. ఓకే, ఏ విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్? కమలాపూర్ సార్. కమలాపూర్ మండలం, కమలాపురం విలేజ్. అవును సార్. ఓకే, మొత్తం 200 ఎకరాలా ఇది? ఎక్కువ కూడా అయితే సార్. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు 200 ఎకరాలు మనకు ఫామ్ పెన్ లో ఉన్నాయి అన్నమాట. ఓకే, ప్రజెంట్ అయితే మటుకు 200 ఎకరాల వరకు అవైలబుల్ గా ఉంది. కావాలంటే ఇంకా ఎక్కువ కూడా ఉంది, అవకాశం ఉంది. అవును సార్. ఓకే, వెరీ గుడ్. 1 ఎకరం ఏం చెప్తున్నారు రేటు? మనకు 1 ఎకరం వచ్చి 6 లక్షలు చెప్తున్నారు సార్. 1 ఎకరం 6 లక్షలు చెప్తున్నారు. అవును సార్. ఓకే, ఇప్పుడు రైతు బంధు వస్తుందా దీనికి? వస్తున్నది సార్. రైతు బంధు వస్తున్నది సార్. రైతు బంధు మోడీ పైసలు వస్తున్నాయి. ఓకే, మోడీ పైసలు వస్తుంది, రైతు బంధు వస్తుంది. అవును సార్. ఇప్పుడు ఈ ల్యాండ్ ఓనర్ తెలుగు వాళ్ళ, కర్ణాటక వాళ్ళ? కర్ణాటక వాళ్ళు సార్. ఈ ల్యాండ్ ఓనర్ కర్ణాటక వాళ్ళు. అవును సార్. ఈ ల్యాండ్ తార్ రోడ్డా, మట్టి రోడ్డా? మట్టి రోడ్ సార్. ఒక 1/2 కిలోమీటర్ మట్టి రోడ్ ఉంటుంది. తార్ రోడ్ నుండి మట్టి రోడ్డుకి ఒక 1/2 కిలో, ఈ ల్యాండ్ దగ్గరికి 1/2 కిలోమీటర్ ఉంటుంది. అవును సార్. బాంబే హైవే నుండి 20 కిలోమీటర్స్ సార్. బాంబే హైవే నుండి 20 కిలోమీటర్లు. అవును సార్. ఓకే, బాంబే హైవేకి 20 కిలోమీటర్ దూరంలో ఉంది ఈ ల్యాండ్. అవును సార్. ఓకే, ఇప్పుడు తార్ రోడ్ నుండి మట్టి రోడ్డుకి 1/2 కిలోమీటరా? 1/2 కిలోమీటర్ సార్. ఓకే, ఎకరం 200 ఎకరాలు, ఎకరం 6 లక్షలు చెప్తున్నారు. అవును సార్. ఓకే, ఇంకా ఈ ల్యాండ్ సిటీకి ఏమేమి, అక్కడ దగ్గర ఏమేమి ఉన్నాయి? గుల్బర్గా దగ్గరనే అవుతుంది సార్. అక్కడ మనకు గుల్బర్గా 30 కిలోమీటర్స్ సార్. 30 km వస్తుంది, 30 కిలోమీటర్ వస్తుంది. అవును సార్. ఓకే, వెరీ గుడ్. 1 ఎకరం 6 చెప్తున్నారు. అవును సార్. పాస్ డాక్యుమెంట్ అన్ని క్లియర్గా ఉన్నాయా? క్లియర్ ఉన్నాయి సార్. మొత్తానికి 200 ఎకరాల క్లియర్ ఉన్నాయి సార్. 200 ఎకరాలకు మొత్తం క్లియర్గా ఉంది. డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అవును సార్. వీళ్ళు ల్యాండ్ కొన్నదా పిత్రాజితం ల్యాండ్ వీళ్ళు? ఇది రైతులే సార్. పిత్రాజిత ల్యాండ్ అన్నమాట. ఓకే, ఎంతమంది రైతులు ఈ 200 ఎకరాలకి ఉంటారు సార్? ఒక 20 మెంబర్స్ ఉంటారు సార్. 20 మెంబర్స్ ఉంటారు. అవును సార్. ఈ 200 ఎకరాలకి 20 మంది రైతులు. అవును సార్. ఎన్ని రోజులు టైం ఇస్తారు రిజిస్ట్రేషన్కి? మనకు రిజిస్ట్రేషన్కి వచ్చేసి మనకు 3 నెలలు టైం ఇస్తారు సార్. 3 నెలలు టైం ఇస్తారు. నేల రెడ్ సాయిలా, బ్లాక్ సాయిలా? రెడ్ సాయిల్ సార్. ఫుల్ రెడ్డా, లేదా రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉందా? రెడ్ బ్లాక్ 2 మిక్స్ అయ్యిందా సార్? రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంది. మటుకైతే రెడ్డే సార్. ఎక్కువ శాతం రెడ్ ఉంది. అవును సార్. ఈ 200 ఎకరాలు ప్లెయిన్ ఉందా, లేకపోతే గుంటలు, రాళ్ళు, రప్పలు ఉన్నాయా? ప్లేన్ పొలం సార్ మొత్తం. ఈ 200 ఎకరాలు మొత్తం ప్లెయిన్ ల్యాండ్. అవును సార్. రాళ్ళు, రప్పలు ఏమీ లేవు? ఏం లేవు సార్. మొత్తం ప్లెయిన్ ల్యాండ్. అవును సార్. ఓకే, ఇప్పుడు ఎకరం 7 లక్షలు చెప్తున్నారు. అవును సార్. డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు? ఏం ఇబ్బంది లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్. ఓకే సార్. ఓకే.